Hello everyone, welcome to Groups Master. This is APPSC Group 1 Mains Revision Series Science and Technology Topic 5.5 Science and Technology total 9 topics ఉన్నాయి. Topic 5.5 ఇందులో మనం Environmental Impact Assessment రివైజ్ చేస్తున్నాం. ప్రీవియస్ టాపిక్స్ ప్లేలిస్ట్లో ఉంటే ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడొచ్చు. This is our official website groupsmaster.com. This website mainly useful for you in your APPSC and UPSC Civil Services examination preparation. Environmental Impact Assessment. What is Environmental Impact Assessment? It is a process of evaluating the likely environmental impacts of a proposed project or development considering interrelated socio-economic, cultural and human health impacts. మనకు ఒక ప్రాజెక్ట్ కానీ ఒక డెవలప్మెంట్ కానీ ఏదైనా ఒక యాక్టివిటీ కానీ ప్రపోజ్ చేసేటప్పుడు దానివల్ల కలిగే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఎవాల్యూట్ చేసి ఒక రిపోర్ట్ ప్రజెంట్ చేయడమే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనమాట. అంటే ఇది ఒక ప్రాసెస్ ఆర్ టూల్ అని చెప్పొచ్చు అనమాట. అయితే యుఎన్ఈపి మనకి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్కి ఒక డెఫినేషన్ ప్రొవైడ్ చేసింది. ఇట్ ఈస్ ఏ టూల్ యూజ్డ్ టు ఐడెంటిఫై ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్ ప్రియర్ టు డెసిషన్ మేకింగ్. It aims to predict environmental impacts at an early stage in the project planning and design, find ways and means to reduce adverse impacts, shape projects to suit local environment and present the predictions and options to decision makers. So UNEP provides an environmental impact assessment definition. ఇది మీకు ఎగ్జామ్లో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అడిగినప్పుడు దానికి డెఫినేషన్ ఫస్ట్ డెఫినేషన్తో మీ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయొచ్చు. సో మీరు ఇదైనా ఇవ్వచ్చు, లేదంటే యుఎన్ఈపీ మెన్షన్ చేసిన డెఫినేషన్ అయినా సరే ప్రొవైడ్ చేయొచ్చు. యుఎన్ఈపీ డెఫినేషన్ ప్రొవైడ్ చేస్తే మీకు కొంచెం ఇంప్రెస్, అంటే ఎగ్జామినర్ ఎవరైతే ఎవాల్యూట్ చేస్తున్నారో మీ పేపర్ని అతను కొంచెం ఇంప్రెస్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో వీ ప్రిఫర్ యూ హ్యావ్ టు ప్రెజెంట్ దిస్ డెఫినేషన్. మీరు ఒకవేళ ఇది ప్రొవైడ్ చేయాలనుకున్నా సరే ప్రొవైడ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఈఐఏ ఇన్ ఇండియా. మనకి ఫస్ట్ టైం ఇండియాలో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ గురించి ఎప్పుడు మాట్లాడారంటే 1976-77లో ప్లానింగ్ కమిషన్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని రివర్ వ్యాలీ ప్రాజెక్ట్స్ని ఎగ్జామిన్ చేయమని చెప్పింది అనమాట. ఫ్రమ్ ఎన్విరాన్మెంటల్ యాంగిల్లో ఏమైనా రివర్ వ్యాలీ ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తుంటే అవి దాని ఎఫెక్ట్ ఎన్విరాన్మెంట్ మీద ఎలాగుందో అనేది ఆ యాంగిల్లోని ఎగ్జామిన్ చేసి ఒక రిపోర్ట్ ప్రజెంట్ చేయమని అడిగింది అనమాట. దాంతో మనం ఇండియాలో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ గురించి డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. అయితే టిల్ 1994 వరకు కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్, అంటే ఎగ్జిక్యూటివ్ డెసిషన్ బేస్ చేసుకొని ప్రొవైడ్ చేసేది. దానికి లెజిస్లేటివ్ సపోర్ట్ ఏది ఉండేది కాదు అలాంటి డెసిషన్స్కి. అయితే 27 జనవరి 1994లో మన మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్ట్రీ ఉంది కదా, అది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986ని బేస్ చేసుకొని ఒక ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ అనేది తీసుకొచ్చింది అనమాట. అయితే దాని ప్రకారం నెక్స్ట్ నుంచి ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఒక ఈఐ లెజిస్లేషన్ అనేది సెప్టెంబర్ 2006లో తీసుకొచ్చింది. అదే ఇంతవరకు మనకి ఇప్పటి వరకు ప్రజెంట్ ఈ రోజు వరకు కూడాను అదే మనకు ఒక బేస్గా ఉందన్నమాట. దిస్ నోటిఫికేషన్ మేక్స్ ఇట్ మ్యాండేటరీ ఫర్ వేరియస్ ప్రాజెక్ట్స్ సచ్ as మైనింగ్, థర్మల్ పవర్ ప్లాంట్స్, రివర్ వ్యాలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్, హైవేస్, హార్బర్స్ అండ్ ఇండస్ట్రీస్ టు గెట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చుకోవాలన్నమాట ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా. However, unlike EA notification of 1994, the new legislation has put the responsibility of clearing projects on the state government. ఇంతవరకు 1994 నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంది, బట్ EA నోటిఫికేషన్ 2006 స్టేట్ గవర్నమెంట్కి కూడాను రెస్పాన్సిబిలిటీ ఇచ్చిందనమాట. డిపెండింగ్ ఆన్ ద సైజ్ కెపాసిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్, సర్టెన్ యాక్టివిటీస్ పర్మిసిబుల్ అండర్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ 19 Act 1991 also requires similar clearance. Additionally, donor agencies operating in India like వరల్డ్ బ్యాంక్ అండ్ ఏడీబీ హ్యావ్ ఏ డిఫరెంట్ సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. వరల్డ్ బ్యాంక్, ఏడీబీకి డిఫరెంట్ సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనమాట ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్కి, ప్రాజెక్ట్స్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇవ్వడానికి. అయితే అవి ఏ ప్రాజెక్ట్స్ కంటే అవి ఫండ్ చేస్తాయి కదా, అంటే అవి మనీ ఇచ్చి లోన్ ఇచ్చి డెవలప్ చేసే ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా. సో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈ వరల్డ్ బ్యాంక్, ఏడీబీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చుకునే ఒక ప్రాసెస్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాలి. 1989 the World Bank adopted EAA for major development projects in which a borrower country had to undertake an EAA under bank supervision. సో అవి బ్యాంక్స్ ఏమించు వరల్డ్ బ్యాంక్ సూపర్వైజ్ చేస్తుంది అనమాట ఎన్విరాన్మెంటల్ క్లియర్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ తయారు చేయడంలో. సో అవన్నీ కూడా వరల్డ్ బ్యాంక్, ఏడీబీ ఫండ్ చేసే ప్రాజెక్ట్స్, నాట్ ఇండియన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కాదు అవి. మనకి సపరేట్గా ఏ నోటిఫికేషన్ 2006 ఉంది. స్టేజెస్ ఇన్ జనరల్గా ఏఏలో ఎన్ని స్టేజెస్ ఉంటాయంటే స్క్రీనింగ్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఏఏ. ఇందులో ఏం చేస్తారంటే డిటర్మిన్స్ వెదర్ ద ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ రిక్వైర్స్ ఎన్ ఏఏ
మనకి ఏ ప్రాజెక్ట్ అయితే ప్రపోజ్ చేశారో దానికి అసలు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ అనేది అవసరమా కాదా అనేది ఫస్ట్ స్క్రీనింగ్లో తెలుస్తారు. దానికి ఒకవేళ కావాలి అంటే అప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారనమాట. స్కోపింగ్. దిస్ స్టేజ్ ఐడెంటిఫైస్ ద కీ ఇష్యూస్ అండ్ ఇంపాక్ట్స్. ఇందులో మనం ఈ స్టేజ్లో కీ ఇష్యూస్ ఇంపాక్ట్స్ ఐడెంటిఫై చేస్తారు. దట్ షుడ్ బి ఫర్దర్ ఇన్వెస్టిగేటెడ్. దిస్ స్టేజ్ ఆల్సో డిఫైన్స్ ద బౌండరీ అండ్ ద టైమ్ లిమిట్ ఆఫ్ ద స్టడీ. ఇంపాక్ట్ అనాలిసిస్ నెక్స్ట్. దిస్ స్టేజ్ ఐడెంటిఫైస్ అండ్ ప్రిడిక్ట్స్ ద లైక్లీ ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ ఇంపాక్ట్. ఎన్విరాన్మెంటల్ సోషల్ ఇంపాక్ట్ ఏంటుంది, లైక్లీ ఇంపాక్ట్స్ అవి ఐడెంటిఫై చేసి ప్రజెంట్ చేస్తాయి. నెక్స్ట్ మిటిగేషన్. ఇన్ దిస్ స్టేజ్ one can recommend the actions to reduce and avoid the potential adverse environmental consequences of the developmental activities. ఆ ప్రాజెక్ట్ వల్ల కలిగే ఏమైతే కాన్సిక్వెన్సెస్ ఉంటాయో, అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, వాటిని మినిమైజ్ చేయడానికి రికమెండేషన్స్ అన్ని మిటిగేషన్ స్టేజ్లో ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ రిపోర్టింగ్. దిస్ స్టేజ్ ప్రెజెంట్స్ ద రిజల్ట్ ఆఫ్ EA ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ రిపోర్ట్ టు ద డెసిషన్ మేకింగ్ బాడీ అండ్ అదర్ ఇంట్రెస్టెడ్ పార్టీస్. ఎవరైతే ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి వస్తారో వాళ్ళు ఇంట్రెస్టెడ్ పార్టీస్ అనమాట. అలాగే దాన్ని అపోజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ పార్టీసే. వాళ్ళందరికీ కూడా ఈ రిపోర్ట్ అనేది ఫార్మల్గా రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తారు. అలాగే ఫైనల్గా ఎవరైతే డెసిషన్ తీసుకుంటారో వాళ్ళు కూడా ఈ స్టేజ్లో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ని ప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ రివ్యూ. ఈ స్టేజ్లో ఇట్ ఎగ్జామిన్స్ ద ఎడిక్వసీ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద EA రిపోర్ట్ అండ్ ప్రొవైడ్స్ ద ఇన్ఫర్మేషన్ నెసెసరీ ఫర్ డెసిషన్ మేకింగ్. నెక్స్ట్ ఫైనల్గా డెసిషన్ మేకింగ్. ఇట్ డిసైడ్స్ వెదర్ ద ప్రాజెక్ట్ ఈజ్ రిజెక్టెడ్ ఆర్ అప్రూవ్డ్. అది అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది ఈ స్టేజ్లో తెలుస్తారు. ఆర్ నీడ్స్ ఫర్దర్ చేంజ్. ఏమైనా ఫర్దర్గా ఇంకేమైనా రిజెక్ట్ అప్రూవ్ చేయలేం, ఇంకా ఫర్దర్గా ఏమైనా చేంజెస్ చేసుకుంటే దాని బేస్ మీద రిజెక్ట్ చేయాలి, అప్రూవ్ చేయాలి అనేది ఇంకా ఫర్దర్గా ఇంకో ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట ఈ స్టేజ్లో. నెక్స్ట్ పోస్ట్ మానిటరింగ్. పోస్ట్ మానిటరింగ్ అంటే ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ప్రాజెక్ట్ లీగల్ స్టాండర్డ్స్ అన్ని కంప్లై చేస్తుందా లేదా, లేదంటే దేనైనా డిసోబే చేసి తనకి ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ ముందుకు వెళ్తుందా అనేది పోస్ట్ మానిటరింగ్ స్టేజ్ అనమాట. దిస్ స్టేజ్ కమ్స్ ఇన్ టు ప్లే వన్స్ ద ప్రాజెక్ట్ ఈస్ కమిషన్డ్. ఇట్ చెక్స్ టు ఎన్ష్యూర్ that the impacts of the project do not exceed the legal standards and implementation of the mitigation measures are in the manner as described in the EA report. EA report ఉంది కదా, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్, దేన్నైతే బేస్ చేసుకుందా ప్రాజెక్ట్ దాన్ని ఫాలో అవుతుందా లేదా అనేది మోనిటర్ చేస్తారనమాట. ఇవి జనరల్గా స్టేజెస్ ఏవైతే ఇన్వాల్వ్ అవుతాయి ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్లో మేము ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ టైం నుంచి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ EA నోటిఫికేషన్ 2006. మనకు 2006 నోటిఫికేషన్ ఇంతవరకు బేస్, సో దీన్ని మీరు స్టడీ చేయాల్సి వస్తుంది. ఏ స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ, దీన్ని SEIA అని షార్ట్కట్లో పిలుస్తారు. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్, ఈ అథారిటీని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది అండర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. చూడండి, మనకి ఈ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఈ యాక్ట్ ద్వారానే EA అనేది ఈ యాక్ట్ ద్వారానే నోటిఫై చేయడం జరిగింది. సో ఈ యాక్ట్ ఎప్పుడు కూడా మీరు మెన్షన్ చేస్తూ ఉండాలి మీ ఆన్సర్లో. ఆల్ ప్రాజెక్ట్స్ అండ్ యాక్టివిటీస్ ఆర్ బ్రాడ్లీ కేటగరైజ్డ్ ఇంటూ 2 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఒకటి కేటగిరీ A, నెక్స్ట్ వన్ ఇస్ కేటగిరీ B, బేస్డ్ ఆన్ ద స్పేషియల్ ఎక్స్టెంట్ ఆఫ్ ద పొటెన్షియల్ ఇంపాక్ట్స్ అండ్ పొటెన్షియల్ ఇంపాక్ట్స్ ఆన్ హ్యూమన్ హెల్త్ అండ్ న్యాచురల్ అండ్ మ్యాన్-మేడ్ రిసోర్సెస్. ఆల్ ప్రాజెక్ట్స్ ఆర్ యాక్టివిటీస్ ఇంక్లూడెడ్ ఇన్ కేటగిరీ A. కేటగిరీ Aలో ఉన్న అన్ని ప్రాజెక్ట్స్కి ప్రియర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్రీ మినిస్ట్రీ ప్రొవైడ్ చేస్తుంది ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ, EAC అంటారు. దీన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది, కాన్స్టిట్యూట్ చేస్తుంది, లేదంటే అపాయింట్ చేస్తుంది అనుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ చేత అపాయింట్ చేయబడిన EAC అనేది రికమెండేషన్స్ ఇస్తుంది. దీన్ని బేస్ చేసుకొని MOEF మన మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్రీ ప్రియర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది కేటగిరీ A ప్రాజెక్ట్స్కి ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఆల్ ప్రాజెక్ట్స్ ఆర్ యాక్టివిటీస్ ఇంక్లూడెడ్ ఇన్ కేటగిరీ B. కేటగిరీ Bలో ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ప్రియర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావాలి. అది మాత్రం ఆ కన్సర్న్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీలో ఉన్న ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ ఇస్తుంది అనమాట. అంటే ఇందాక చెప్పాం కదా SEIA అని, స్టేట్ లెవెల్ అయితే SEIA అంటారు. ఇది ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనేది ఇస్తుంది. సో ఇది కూడా దీని డెసిషన్ కూడా దేని మీద బేస్ అయి ఉంటుంది, ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ లెవెల్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ. ఆ స్టేట్ లెవెల్లో కూడా ఒక EAC ఉంటుంది. దాన్ని మనం స్టేట్ లెవెల్ అప్రైజల్ కమిటీ అంటాం అనమాట, ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ. దాన్ని రికమెండేషన్స్ బేస్ చేసుకొని ఈ బాడీ ఏమించో వాటికి ప్రియర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇస్తుంది. ఎక్కడ ఇది స్టేట్ లెవెల్లో. చూడండి, మనకి సెంట్రల్ లెవెల్లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అఫైర్స్ మినిస్ట్రీ MOEF ఏమించో
ఈ ఈఏసీ ఇచ్చిన రికమెండేషన్ బేస్ మీద అప్రూవల్ ఇస్తుంది ప్రియర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్. కానీ స్టేట్ లెవెల్లో ఇది ఉండదు కదా, ఇది సెంట్రల్ లెవెల్లో కదా ఆపరేట్ చేస్తుంది. కానీ స్టేట్ లెవెల్లో అయితే ఈ SCIAA అనే బాడీ ఈ స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ కమిటీ రిపోర్ట్ బేస్ చేసుకొని ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ బేస్ చేసుకొని ఈ ప్రియర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రియర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఈ టర్మ్స్ పడితేనే మార్క్స్ వస్తాయి. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఈ ఈఏసీ అని ఈఏసీ సెంట్రల్ లెవెల్ ఈఏసీ, స్టేట్ లెవెల్ SCAC స్క్రీన్ స్కోప్ అండ్ అప్రైజ్ ప్రాజెక్ట్స్ కేటగిరీ A కేటగిరీ B రెస్పెక్టివ్లీ ఇస్తుంది. ఇప్పుడే చెప్పాను. అయితే ఇవి అట్లీస్ట్ వన్స్ ఎవ్రీ మంత్ ప్రతి మంత్కి ఒకసారి మీట్ అవ్వాలి. నెక్స్ట్ ఇందాక మనం చూసినప్పుడు ఇన్ జనరల్గా చూసాం అన్నమాట, స్క్రీనింగ్ స్కోపింగ్ అవి అదే స్టేజెస్ ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు ఇవి ప్రియర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ మన ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ EAE నోటిఫికేషన్ 2006 ప్రకారం అయితే మనకి 4 ప్రొవైడ్ చేయడం జరిగింది. 4 స్టేజెస్ సీక్వెన్షియల్ ఆర్డర్లోని. సో ద ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ప్రాసెస్ ఫర్ న్యూ ప్రాజెక్ట్స్ విల్ కంప్రైజ్ మ్యాక్సిమం 4 స్టేజెస్ ఇన్ ఇండియా, దట్ ఈస్ స్క్రీనింగ్, స్కోపింగ్, పబ్లిక్ కన్సల్టేషన్ అండ్ అప్రైజల్. ఇండియాలో అడిగితే ఈ 4 రాయాలి, మెన్షన్ చేయాలి కంపల్సరీగా. స్క్రీనింగ్లో ఏం చేస్తున్నారు, కేటగిరీ B ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ప్రాజెక్ట్స్ ఆర్ యాక్టివిటీస్, ఈ ప్రాజెక్ట్స్ ఆర్ యాక్టివిటీస్ని స్క్రూటినీ చేస్తారనమాట, సర్వే చేస్తారు బై ద కన్సర్న్ స్టేట్ లెవెల్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ SCAC ఫర్ డిటర్మినింగ్ వెదర్ దట్ ప్రాజెక్ట్ ఆర్ యాక్టివిటీ రిక్వైర్స్ ఫర్దర్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఇందాక మనం స్క్రీనింగ్లో ఏంటైతే చదివామో అదే చేస్తుంది. బట్ ఇక్కడ అది ఏం చేయాలి అనేది ఇండియాలోని మనం మెన్షన్ చేయాలి కదా. సో కేటగిరీ B ప్రాజెక్ట్స్ని చేస్తుంది అనమాట. ఇక్కడ కేటగిరీ A అని రాస్తే రాంగ్ అయిపోతుంది. కేటగిరీ B ప్రాజెక్ట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫర్ ఇట్స్ అప్రైజల్ ప్రియర్ టు గ్రాంట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ డిపెండింగ్ అపాన్ ద నేచర్ అండ్ లొకేషన్ స్పెసిఫిసిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్. ద ప్రాజెక్ట్ రిక్వైరింగ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ షెల్ బీ టర్మ్డ్ as కేటగిరీ B1. ఏ ప్రాజెక్ట్ చెప్పాను కదా, స్క్రీనింగ్లో ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కావాలా వద్దా అనేది ఫస్ట్ డిసైడ్ చేస్తారు. సో కావాలి అంటే దాన్ని అప్పుడు కేటగిరీ B1లో పెడతారు. ఆల్ రిమైనింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే అవసరం లేదో అవన్నీ కేటగిరీ B2 అండ్ విల్ నాట్ రిక్వైర్ ఎనీ EIA రిపోర్ట్. ఓకే, సో ఇప్పుడు మనకి కేటగిరీ B1 తీసుకొచ్చారు. కేటగిరీ B1 గుర్తుపెట్టుకోండి, వీటికి EIA అనేది ఎసెన్షియల్ అనమాట. వితౌట్ EIA ఈ కేటగిరీ B1 ప్రాజెక్ట్స్ ముందుకెళ్ళవు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్కోపింగ్. ఇట్ రిఫర్స్ టు ద ప్రాసెస్ బై విచ్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఇన్ ద కేస్ ఆఫ్ కేటగిరీ A ప్రాజెక్ట్స్. చెప్పాను కదా, కేటగిరీ A ప్రాజెక్ట్ సెంటర్ చూస్తుంది MOEF. సో అక్కడ మనకి EAC ఉంటుంది, అదే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు చూడండి, ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ. నెక్స్ట్ స్టేట్ లెవెల్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఇన్ కేస్ ఆఫ్ కేటగిరీ B1 ప్రాజెక్ట్స్. చూడండి, ఇంతకు ముందు కేటగిరీ B చూసాం, కేటగిరీ B నుంచి కేటగిరీ B1కి వచ్చాం. కేటగిరీ B1 ప్రాజెక్ట్స్కి మనకి ఫర్దర్గా EIA రిపోర్ట్ కావాలందుకు స్కోపింగ్ అనే నెక్స్ట్ స్టేజ్ కనుక కేటగిరీ B1 వచ్చాయి. ఇక్కడికి కేటగిరీ B రాలేదు. చూసారు కదా, గుర్తుపెట్టుకోండి. డిటర్మైన్స్ ద డీటెయిల్డ్ అండ్ కాంప్రహెన్సివ్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్. ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనేది ప్రొడ్యూస్ చేసి హౌ టు అడ్రస్ ఆల్ ద రిలవెంట్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఆర్ యాక్టివిటీ ఫర్ విచ్ ప్రియర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇస్ sought. The expert appraisal committee or state level expert appraisal committee concerned shall determine terms of reference. ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అనేది వీళ్ళిద్దరూ ప్రొవైడ్ చేస్తారనమాట స్కోపింగ్లో. నెక్స్ట్ పబ్లిక్ కన్సల్టేషన్. మరి ఆబ్వియస్లీ లోకల్లోని పీపుల్ ఎఫెక్ట్ అవుతారు కనుక వాళ్ళని కన్సల్ట్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ప్రాజెక్ట్ డెవలపర్స్, కన్సర్న్డ్ అఫీషియల్స్ కూడా వాళ్ళని ఖచ్చితంగా కన్సల్ట్ చేయాలన్నమాట ఈ కేటగిరీ B1 అండ్ కేటగిరీ A ప్రాజెక్ట్స్కి. It refers to the process by which concerns of locally affected persons and others who have plausible stake in environmental impacts of the project or activity are ascertained with a view to taking into account all the material concerns in the project or active design as appropriate. All category A and category B1 projects or activities shall undertake public consultation except the following. చూడండి, కేటగిరీ A, కేటగిరీ B1 ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా పబ్లిక్ కన్సల్టేషన్ అనేది ఎసెన్షియల్ ఎక్సెప్ట్ ఫాలోయింగ్. కొన్ని మెన్షన్ చేశారు ఎక్సెప్షన్స్, అవి మీరు ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేయాలి. అవి ఏంటంటే మోడర్నైజేషన్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇవి ఎక్సెప్షన్స్ అనమాట. వీటికి పబ్లిక్ కన్సల్టేషన్ అవసరం లేదు. ఆల్ ప్రాజెక్ట్స్ ఆర్ యాక్టివిటీస్ లొకేటెడ్ విత్ ఇన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఆర్ పార్క్స్ అప్రూవ్డ్ బై ద కన్సర్న్డ్ అథారిటీస్ విచ్ ఆర్ నాట్ డిసలౌడ్ ఇన్ సచ్ అప్రూవల్స్. నెక్స్ట్
expansion of roads and highways which do not involve any further acquisition of land, maintenance, dredging provided the dredged material shall be disposed within port limits, all building or construction projects or area development projects which do not contain any category A projects and activities and townships. వీటికి ఎక్సెప్షన్స్. నెక్స్ట్ అలాగే ఆల్ కేటగిరీ B2 ప్రాజెక్ట్స్ అండ్ యాక్టివిటీస్ ఆర్ ఆల్సో ఎగ్జెంప్టెడ్. ఎందుకంటే కేటగిరీ B2 ప్రాజెక్ట్స్ ఇందాక చెప్పాం కేటగిరీ B1 కేటగిరీ B2గా వెళ్ళింది. కేటగిరీ B2కి ఏ రిపోర్ట్ అవసరం లేదు. సో అవసరం లేదు కనుక పబ్లిక్ కన్సల్టేషన్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ ఆల్ ప్రాజెక్ట్స్ ఆర్ యాక్టివిటీస్ కన్సర్నింగ్ నేషనల్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఆర్ ఇన్వాల్వింగ్ అదర్ స్ట్రాటజిక్ కన్సిడరేషన్స్ ఆర్ డిటర్మైన్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. కొన్ని మన నేషనల్ సెక్యూరిటీ డిఫెన్స్ పర్పస్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, వాటికి కూడా పబ్లిక్ కన్సల్టేషన్ అవసరం లేదన్నమాట. ఇవన్నీ ఎక్సెప్షన్స్. పబ్లిక్ కన్సల్టేషన్ రాసినప్పుడు ఎక్సెప్షన్స్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ అప్రైజల్ స్టేజ్. ఇది ఫైనల్ స్టేజ్. ఇందులో ఇంతవరకు డీటెయిల్డ్గా స్క్రూటినీ చేశారు కదా ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ, స్టేట్ లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీ. ఇంతవరకు అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ మేనర్లోని మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఆ ప్రొవైడ్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ చేస్తారనమాట రెగ్యులేటరీ బాడీస్, రెగ్యులేటరీ అథారిటీస్కి, కన్సల్ట్ రెగ్యులేటరీ అథారిటీస్కి ఐదర్ ఫర్ గ్రాంట్ ఆర్ ఫర్ రిజెక్టింగ్ ద అప్లికేషన్ ఫర్ ప్రియర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్. సో ఇది ఫైనల్ స్టేజ్ అనమాట అప్రైజల్ అనేది. ఈ విధంగా మనకి ఏ నోటిఫికేషన్ 2006 నోటిఫికేషన్లో ఇవన్నీ మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ 2006 ఇంత టుడే అంటే ఈ రోజు వరకు కూడా దీన్నే ఫాలో అవుతున్నారు. అయితే ఇప్పుడు మనకి రీసెంట్గా ఈ EIA 2020 నోటిఫికేషన్ డ్రాఫ్ట్ అనేది రీసెంట్గా 2-3 మంత్స్ బ్యాక్ అని మించు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దీనివల్ల కొన్ని కన్సర్న్స్ కూడా రైజ్ అయ్యాయి. ఇంకా దీన్ని ఫైనలైజ్ చేయలేదు. ఈ డ్రాఫ్ట్ EIA నోటిఫికేషన్ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ 1986 బేస్ చేసుకునే తీసుకొచ్చింది. టు టేక్ ఆల్ సచ్ మెజర్స్ ఫర్ protecting and improving the quality of the environment. According to government, the new notification is being brought in order to make the process more transparent and expedient by the implementation of an online system for the delegation, rationalization, standardization of the process. However, the environmentalists said that the draft will further dilute EIA process. మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, 2006 అనేది చాలా పాత నోటిఫికేషన్ కనుక మనకి ఇప్పుడు మొత్తం అంతా డిజిటల్ ఏజ్ కదా, సో ఆన్లైన్ ద్వారాను చాలా స్పీడప్ చేయొచ్చు క్లియరెన్సెస్. అలాగే ఇంకా ఏమైనా కొత్త ఫీచర్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసామని చెప్పి డ్రాఫ్ట్ తీసుకొచ్చారు. కొంతమంది ఎన్విరాన్మెంటలిస్టులు ఏంటంటే ఈ డ్రాఫ్ట్ ఏమని కొంత కన్సర్న్స్ రైజ్ చేశారు, కొన్ని ఎన్విరాన్మెంట్లకి ఎగెన్స్ట్గా ఉన్నాయని చెప్పి ఎన్విరాన్మెంట్కి. సో అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఆ కన్సర్న్స్ ఏంటంటే the draft EIA notification 2020 it removed several activities from the purview of public consultation. ఇప్పుడే ఇక్కడ చూసాం పబ్లిక్ కన్సల్టేషన్ థర్డ్ స్టేజ్ నుంచి చాలా యాక్టివిటీస్ని తీసేసింది. ఇంతకుముందు మనం చూసినప్పుడు కూడా అందులో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో అవే కాకుండా ఇప్పుడు చాలా యాక్టివిటీస్ని ఆ పబ్లిక్ కన్సల్టేషన్ పర్వ్యూ నుంచి తీసేసింది అనమాట. సో దానికి పబ్లిక్ కన్సల్టేషన్ అవసరం లేదు. అంటే అక్కడ లోకల్లీ ఎఫెక్టెడ్ అవుతున్న పీపుల్ దగ్గర డిస్కస్ చేయాల్సిన అవసరం లేదనమాట. అక్కడ కన్సర్న్ అథారిటీస్ని అడిగి వాళ్ళు ఏం చెప్తే దాన్ని బట్టి ఫాలో అయిపోవచ్చు. దాని నోటిఫికేషన్ ప్రొవైడెడ్ 2 kinds of అప్రూవల్స్ అనమాట. ఒకటి ప్రియర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ విత్ అప్రూవల్ ఆఫ్ ఎక్స్పర్ట్ కమిటీస్ అండ్ ఎన్విరాన్మెంటల్ పర్మిషనల్ ప్రొవిజన్ వితౌట్ ద అప్రూవల్ ఆఫ్ ఎక్స్పర్ట్ కమిటీస్. చూడండి, మనకి ఇంతకుముందు ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ సెంట్రల్ లెవెల్, స్టేట్ లెవెల్లో SCAC అనేది ఇప్పుడే చూసాం. అయితే ఇందులో 2 kinds of అప్రూవల్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఖచ్చితంగా మనకి EAC కానీ SCAC కానీ అప్రూవల్ ఇస్తేనే దాని రికమెండేషన్స్ బేస్ చేసుకున్న కన్సర్న్ అథారిటీ అనేది ప్రియర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చేది. అయితే ఇప్పుడు ఏంటంటున్నారు, విత్ అప్రూవల్ ఆఫ్ దిస్ ఎక్స్పర్ట్ కమిటీ అండ్ వితౌట్ అప్రూవల్ ఆఫ్ దిస్ ఎక్స్పర్ట్ కమిటీ అని ప్రాజెక్ట్స్ని 2 kindsగా డివైడ్ చేశారనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, వితౌట్ అప్రూవల్ ఏ ప్రాజెక్ట్స్ అయితే వితౌట్ అప్రూవల్ ఆఫ్ దిస్ ఎక్స్పర్ట్ కమిటీ వస్తాయో అవన్నీ కూడా ఇంకా ముందుకు వెళ్ళిపోతాయి అనమాట. సో వాటికి ఏ రిపోర్ట్ అవసరం లేదు. ద మేజర్ కన్సర్న్ ఇస్ దట్ డ్రాఫ్ట్ హ్యాస్ ఎగ్జంప్టెడ్ ఆల్మోస్ట్ 40 different projects such as clay, sand extracting, digging wells, foundation of buildings, solar thermal power plants, common effluent treatment plants are exempted from the prior environmental clearance or environmental permission. ఈ రెండు తీసుకోవాల్సిన అవసరం లేకుండా కొన్ని ఆల్మోస్ట్ 40 different projectsని ఎగ్జామ్ చేశారనమాట. సో దీన్ని బేస్ చేసుకొని ఎన్విరాన్మెంటలిస్ట్ అందరూ కూడా కన్సర్న్స్ రైజ్ చేస్తున్నారు. అలాగే సెవరల్ B2 ప్రాజెక్ట్స్ ఇరిగేషన్, ప్రొడక్షన్ ఆఫ్ హాలోజన్స్, కెమికల్ ఫెర్టిలైజర్స్, మ్యానుఫ్యాక్చరింగ్, బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్, హైవేస్,
expressways etc. are exempted from public consultation. ఇంతకుముందు మనం చూసాం అక్కడ B1 ప్రాజెక్ట్స్ B2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలా B2 ప్రాజెక్ట్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు పబ్లిక్ కన్సల్టేషన్ నుంచి. అలాగే B2 ప్రాజెక్ట్లో చాలా ఇంకా యాడ్ చేశారు, అవి కూడా ఎగ్జామ్షన్స్ ఇచ్చేసారు అనమాట. These exemptions from AA and public consultation will seriously affect the environment as these will be carried out without oversight now. The new draft allows for post facto approval for projects. అంటే చూడండి, ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోద్ది, ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయి ముందుకు వెళ్తూ ఉంటుంది. సో ఆ తర్వాత కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వచ్చు అని ఈ డ్రాఫ్ట్ ఏమించు పర్మిషన్ ఇచ్చిందనమాట. దీనివల్ల ఏమవుతుంది, ఈ మధ్యలో ఏమైనా సరే ఎన్విరాన్మెంట్కి ఏదైనా డ్యామేజ్ జరిగితే లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదనమాట. సో ఈ స్టేజ్లో కూడా మీరు రిజెక్ట్ చేయొచ్చు ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళేటప్పుడు. ఇట్ మీన్స్ దట్ క్లియరెన్సెస్ ఫర్ ప్రాజెక్ట్స్ కెన్ బి అవార్డెడ్ ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ స్టార్టెడ్ ద కన్స్ట్రక్షన్ ఆర్ హ్యావ్ బిన్ రన్నింగ్ ఫేజ్ వితౌట్ సెక్యూరింగ్ ద ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్. Without securing environmental clearances, projects can be initiated అనమాట. The draft EA notification 22 excludes reporting by the public of violations and non-compliance. ఇంతకు ముందు పోస్ట్ మానిటరింగ్ అని ఒకటి చెప్పాం, ఒక స్టేజ్. అందులో ఏం జరుగుతుంది, పబ్లిక్ ఏమైనా సరే ఏ రిపోర్ట్ ఫాలో అవ్వకపోతే ఆ కంపెనీ కానీ ఆ డెవలపర్ కానీ వైలేట్ అయింది అని చెప్పి ఆ పోస్ట్ మానిటరింగ్లో వైలేట్ చేస్తున్నారని చెప్పి కేసు ఫైల్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏం చేసిందంటే పబ్లిక్ ఎవరు కూడాను ఇలా ఐఏని ఫాలో అవ్వట్లేదు అని గవర్నమెంట్కి చెప్పడానికి లేదు, జస్ట్ ఓన్లీ గవర్నమెంట్ అథారిటీస్ మాత్రమే గవర్నమెంట్కి చెప్తారనమాట ఇక నుంచి. సో ఈ పబ్లిక్ రోల్ కూడా తీసేశారనమాట. సో ఇవన్నీ చూపిస్తూ ఎన్విరాన్మెంట్ నుంచి కన్సర్న్స్ అన్ని రైజ్ చేశారు. నెక్స్ట్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ EA. EA measures the short and long term impact of the projects on environment. Obviously EA మెయిన్ ఆబ్జెక్టివ్ అది. సో ఇది షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఆ ప్రాజెక్ట్ది ఎన్విరాన్మెంట్ ఏంటుందో అనేది ఫస్ట్ సిగ్నిఫికెన్స్. నెక్స్ట్, ఇట్ ప్రొటెక్ట్స్ బయోడైవర్సిటీ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్స్ ఆర్ యాక్టివిటీస్ దట్ అడ్వర్స్లీ ఎఫెక్టింగ్ ద ఎన్విరాన్మెంట్. నెక్స్ట్, ఇన్ కేస్ ద ప్రాజెక్ట్ పోజెస్ ఎ థ్రెట్ టు ద ఎన్విరాన్మెంట్, ఇట్ ప్రొవైడ్స్ రికమెండేషన్స్. ఒకవేళ ఎన్విరాన్మెంట్కి ఏదైనా డ్యామేజ్ చేస్తుంది అంటే ఆ ప్రాజెక్టు మీరు ఈ విధంగా మార్చుకొని ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు అని రికమెండ్ చేయొచ్చు అనమాట. సో అదొక సిగ్నిఫికెన్స్. So that the project developers can find alternative sustainable solutions. It protects the livelihood of the local people who survives on the natural resources of that particular area. It mainly helps in reduction of deforestation and protects environment from climate change. It also provides cost-effective methods to reduce the likely impacts of the project on the environment. ఇది significance of EA, importance of EA అని కూడా అడిగినప్పుడు కూడా ఇది రాయొచ్చు. ఓకే, సో ఇక్కడతో కంక్లూడ్ చేస్తున్నాం. Thank you very much. If you really like this video, please subscribe to Groups Master YouTube channel and also press the bell icon for regular updates and notifications. Please like this video, share this video with your friends. Thank you.